నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము మంచి చేయాలని ప్రయత్నం చేస్తుంటే కొందరు అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి ముందుకు వెళ్తున్నామన్నారు. నిర్ణయాల అమలు, పనుల పూర్తి విషయంలో అలసత్వం వద్దని సూచించారాయన. క్షేత్రస్థాయిలో ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని అప్రమత్తం చేశారు. ఉదాసీనత వీడాలని, పారదర్శకతతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిబద్ధతతో పనిచేయాలని నిర్దేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 4 గోడల మధ్య మంత్రులు, ఉన్నతాధికారులు తీసుకునే ప్రజోపయోగ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థవంతంగా అందాలంటే అంతా సమిష్టిగా పనిచేయాలని నిర్దేశించారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీ పడడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని పవన్ వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసే ప్రతి రూపాయి విలువైందేనని చెప్పుకొచ్చారాయన. పెట్టే ఖర్చు, దానివల్ల అందే ప్రయోజనం ప్రజలకు ఉపయోగపడేలా క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేయాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పన మీద దృష్టి పెట్టామని పవన్ వెల్లడించారు. మొదటి విడత పల్లె పండుగ కార్యక్రమం కింద 2,500 కోట్లు, పల్లె పండుగ 2.0 కింద 5,700 కోట్లు ఖర్చు చేసినట్లు పవన్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపరిచేలా కార్యక్రమం అడవి తల్లి బాట పథకం కింద 1000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు పవన్. దీంతో పాటు సాక్షి నిధులు 2,123 కోట్లతో నియోజకవర్గాలలో ప్రాధాన్యతను బట్టి పనులు చేస్తున్నామని పవన్ తెలిపారు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతో పనులను క్రమపద్ధతిలో చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలు, పనుల పూర్తి విషయంలో క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఇప్పటికీ కనిపిస్తున్నాయన్నారు. కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ నిర్ణయాల అమలు, పనులు జరుగుతున్న తీరు విషయంలో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే కొన్ని లోపాలు కనిపిస్తాయని చెప్పిన పవన్ దీనిని అధిగమించాలని స్పష్టం చేశారు.